ఆక్వా రైతు సోదరులారా, నాగరాజు ఫిష్ ఫార్మ్స్ ఇవాళ పీతల పెంపకం గురించి. దీన్ని పసిపీత లేదా పచ్చపీత అని అంటారండి. పీత సీడ్ సైజు పెసరబద్దంత ఉంటుంది. 10 రోజులకు అంగుళం సైజు వరకు పెరుగుతాయండి. నెల రోజులకు అరచేయి సైజు పెరుగుతాయి. 2 నెలలకు పావు కేజీ సైజు వరకు పెరుగుతుంది. 5 నెలలు కేజీ సైజు పీతలు అవుతాయి. కేజీ సైజు పీత రేటు మార్కెట్లో 2000 వరకు పలుకుతుంది. వీటికి ఉప్పు నీటి చెరువులు అనువైన చెరువు చుట్టూ వల నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ చెరువులో మడ చెట్లు, సరివి చెట్ల కొమ్మలు, ఎదురుగడల కొమ్మలు చెరువు మధ్యలో వేయవలసి ఉంటుంది. ఈ మౌల్టింగ్ టైంలో పీతలు ఒకదాన్నొకటి తినకుండా నివారించడానికి సహాయపడతాయండి. వీటికి మేతగా ఎండు చేపలు, సముద్రపు చేపలు వేస్తుంటారు. ఇవి చాలా ఖర్చు తక్కువ, అధిక లాభదాయకమైన పద్ధతి. సులభ పద్ధతిలో చేసే ప్రక్రియలో ఎకరానికి 500 వరకు ఈ పసిపీతలు వేయొచ్చండి. పుట్టబడి సమయంలో చెరువు నుండి నీరు మొత్తం తీసివేసి పీత 2 కాళ్ళని కురుపూసతో కట్టి కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఎదురుగడల బుట్టలో పెట్టి ప్యాకింగ్ చేయాలి. దీనికి ప్రథమంగా వచ్చే వైరల్ డిసీజ్, దీనికి నివారణ లేదు. ఇంకా డివో కంప్లైంట్ మరియు పాకుడు, కాల్షియము డెఫిషియన్సీ వస్తాయి. వీటిని సులభంగా నివారించుకోవచ్చండి. డివో కంప్లైంట్ ప్రతి నెలకొకసారి వాటర్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటే డివో కంప్లైంట్ నివారించవచ్చండి. పాకుడు, ఈ పాకుడికి వాటర్ గ్రీన్ కలర్లోకి రాకుండా ఇప్పుడు వైట్ కలర్లో మెయింటెనెన్స్ అయ్యేలా చూసుకోవాలండి. కాల్షియం డెఫిషియన్సీకి ఆలచిప్పలో బిందు మాంసం ఎక్కువగా యూజ్ చేస్తే వీటిలో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల కాల్షియం డెఫిషియన్సీని కూడా పూర్తిగా నివారించవచ్చండి. రైతు సోదరులు మనం పైన చెప్పిన పద్ధతులను ఫాలో అయ్యి ఇవాళ పీతలు పట్టుబడి చేసి మంచి దిగుబడి సాధించారండి. ఈయన భీమవరం నుంచి లంసల దీవిలో చెరువులు తీసుకుని పీతలు సాగు చేసి మంచి లాభాలు సాధించారండి.